శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలలో పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 2వ తేదీన కుంభరాశి వారి జాతకులు భారీ విపత్తు అయితే మీ యొక్క జీవితంలో సంభవిస్తుంది, ఇలా జరుగుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. ఎందుకు అంటే గనక సందేహమే వలదండి. గ్రహాలలో పలు కీలక రకాలైనటువంటి మార్పులకు ఈ రోజున నాంది పలకబోతుంది. తత్ఫలితంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని ఒక పెను సంఘటన అయితే సవాలుగా మారబోతూ ఉన్నది. ఈ యొక్క సంఘటన ఏమిటో, ఈ యొక్క పరిస్థితుల నుండి మీరు బయటపడాలంటే ఏ దేవత ఆరాధన చేయాలో, ఏ జాగ్రత్తలు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు ఈ రోజున లేనిపోయినది తెచ్చి మీ నెత్తిన పెట్టుకునే ప్రయత్నం అస్సలు చేయొద్దండి. ఎవరి విషయాల్లో కూడా మీరు అస్సలు నాయకత్వం వహించవద్దు. ఎవరు మీ మాట వినాలి అని అస్సలు ఆశించవద్దను. ఈ రాశి జాతకులు ఆపద ఎక్కడ ఉంటే అక్కడ, సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లిపోతూ ఉంటారు. మీరు తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు, ఎవరైనా మీ కంటి ముందు ఇబ్బంది పడుతూ ఉంటే గనక చూసి ఓర్వలేరు. కానీ ఈ యొక్క మంచి లక్షణం, సలక్షణం ఈ రోజున మీకు చాలా వరకు కూడా ఇబ్బందికర కఠిన పరిస్థితులను తెచ్చి పెట్టబోతున్నది. ఎందుకు అన్నట్లయితే గనక గ్రహాలు నీచ స్థితిలో ఉండడమే ఇందుకు గల ముఖ్య కారణంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. ఏ యొక్క విజయాలు కూడా మిమ్మల్ని వరించవండి. నూతన పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు. అలాగే ఈ రోజున ఎవరితో ఏ విధమైన మాట సంప్రదింపులో, చర్చా గోష్ఠి లాంటివి పెట్టవద్దును. వ్యాపారమైన, ఉద్యోగమైన మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. మీ యొక్క పనిని మీరు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేయండి. మీ యొక్క పనిలో ఎవరిని తలదూచనివ్వద్దు. రెండవ వ్యక్తి సహాయాన్ని మీ యొక్క విషయంలో అస్సలు చొరబాటు చేయనివ్వద్దు. అలాగే భార్యాభర్తల మధ్య అయితే గనక మూడవ వ్యక్తి ప్రమేయాన్ని అస్సలు తీసుకురావద్దు. మీకు వారికి మధ్యన చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క తెలివితేటలతో, సమయ స్ఫూర్తితో ఆ యొక్క సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. మీకు మీరుగా ఎవరికి ఏ సలహాని చెప్పొద్దు. ఎవరి యొక్క తగాదాల్లో కానీ, వివాదాల్లో కానీ తలదొచ్చవద్దును. ఏదైనా ఆపద మీ కంటికి కనిపించిన ఈ రోజున మౌనంగా ఉండండి. మీరు చేయగలిగిన సాయం కూడా ఈ రోజున చెయ్యొద్దు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీ యొక్క సాయం కూడా వారికి ఉపయోగపడకపోగా వారి నుంచి నీలాప నిందలు అనుభవించాల్సి వస్తుంది. అలాగే ఈ రోజున మీకు మనోచాంచల్యత ఎక్కువగా ఉంటుంది. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే మీ యొక్క తత్వం ఈ రోజున వ్యతిరేకంగా అందరికీ అర్థమవుతుంది. మీరు కూడా ఆ యొక్క మాట మీద నిలబడలేకపోతారు. అలాగే ధన సంబంధిత లావాదేవీలు కానీ, మాట సంబంధిత లావాదేవీలు కానీ ఈ రోజున అస్సలు మీకు ఉపయుక్తంగా ఉండవు. చెప్పేది కొండంత, చేసేది గోరంత అన్నట్లుగా అందరూ కూడాను మీ యొక్క వ్యవహార శైలిని అనుమానిస్తూ, మిమ్మల్ని అవమానిస్తూ మాట్లాడతారు. కావున ఈ రోజున మీ యొక్క పేరు ప్రతిష్టలు మీరే కాపాడుకోవాలి. ఈ రోజు శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. అలాగే ఈ రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత పూజ గదిలోనికి వెళ్లి పరమశివుణ్ణి ఆరాధించుకోండి. తెలుపు రంగు పువ్వులతో పరమశివుణ్ణి పూజించుకుని ఆ తర్వాత వీలు కుదిరితే ఈ రోజున పరమశివుని ఆలయంతో పాటుగా ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా దర్శించే ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామి కాలికి ఉన్నటువంటి సింధూరాన్ని తెచ్చి ఈ రోజు అంతా కూడా నుదుటిన ధరించే ప్రయత్నం చేయండి. ఎటువంటి చెడు పరిస్థితులు కూడా మీకు కాన రాకుండా ఆంజనేయ స్వామి, పరమశివుడు మిమ్మల్ని రక్షిస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.